మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ముక్కోటి ఏకాదశి. ఈ సంవత్సరంలోని ఆఖరి ఏకాదశి, పైగా జనవరి 1కి ముందు వస్తుంది కనుక ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అయితే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, మీ యొక్క సుడి తిరిగిపోతుంది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ఈ వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే తప్పక కోటి జన్మల పుణ్యం లభించడంతో పాటు మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్తి ప్రాప్తిస్తుందని నమ్ముతూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. ఇంతటి అద్భుతమైన సమయంలో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే వాటి వెంటే లక్ష్మీ నారాయణులు మన ఇంటికి వచ్చేస్తారు, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక మీరు కోరినంత ఐశ్వర్యం వస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి, ధన సమస్యలు పోయి మీరు ధనవంతులుగా మారే ఛాన్సులు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు అందరూ గుర్తుపెట్టుకుని ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. మరి ఇంతటి పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి, ఎటువంటి వస్తువులను అస్సలు కొనకూడదు, ఎటువంటి తప్పు పనులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీకు కనబడదు, కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతి ఇల్లాలు తన ఇంటి ముందు వైకుంఠ వాకిళ్ల ముగ్గును తప్పనిసరిగా వేయాలి. ఈ ముగ్గు కేవలం ఇంటికి అలంకారం మాత్రమే కాదు, ఇది ఒక దివ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతూ ఉంటారు. ఆ ద్వారాలకు ప్రతిరూపంగానే మన ఇంటి గుమ్మం ద్వారం వద్ద ఈ ముగ్గును తీర్చిదిద్దాలి. వైకుంఠ వాకిళ్ల ముగ్గును వేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు మన ఇంటికి వచ్చేయాలని ఆహ్వానించటం. ఈ ముగ్గు వేయటం వలన మీ ఇల్లు అంతా పవిత్రమైన తరంగాలతో నిండిపోతుంది. బియ్యపు పిండితో ఈ ముగ్గును వేయటం వల్ల సకల జీవులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా దక్కుతుంది. ఈ ముగ్గు ప్రభావం వల్ల ఇంటిపై ఉన్న ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఏ ఇంట్లో అయితే వైకుంఠ ఏకాదశి రోజున ఈ వాకిళ్ల ముగ్గు వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ముగ్గును చూసిన వారందరికీ కూడా ఈ విష్ణుమూర్తి దర్శన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇంట్లోని వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శారీరక మరియు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ ముగ్గు వేసిన తర్వాత దానిపై పసుపు కుంకుమలు చల్లి గొబ్బిమ్మలు పెట్టి పువ్వులు పెట్టినప్పుడు ఆ ఇంటి కలే మారిపోతుంది. సాక్షాత్తు వైకుంఠమే మీ ఇంటి ముంగిట ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజున ఈ ముగ్గు వేసి దీపారాధన చేస్తే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్క ఆడవారు ఎమరుపాటు లేకుండా ఈ ముగ్గును వేసి ఆ విష్ణుమూర్తి కరుణను పొందండి. ఇక ముక్కోటి ఏకాదశి రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ వస్తువుల్లో మొదటిది ఉప్పు. మన పెద్దలు మరియు పురాణ గ్రంథాల ప్రకారం రాళ్ల ఉప్పు అనేది కేవలం వంటగదిలో రుచి కోసం వాడే ఒక సాధారణ పదార్థం మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఎలా అయితే ఉద్భవించిందో ఈ ఉప్పు కూడా అక్కడి నుండే వచ్చింది. కాబట్టి ఉప్పులో లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంటుంది. ఈ ఏకాదశి మంచి రోజుతో కలిసి వచ్చిన ఈ పర్వదినాన ఎవరైతే కొత్తగా రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి తమ ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంటికి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది. మరియు దీనివల్ల వారి జీవితమే అనూహ్యంగా మారిపోయే అవకాశం ఉంది. రాళ్ల ఉప్పుకు సహజంగానే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకొని పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేసే ఒక అతీత శక్తి ఉంటుంది. అందుకే ఈ రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం తలుపు తట్టుతుంది. అంతేకాకుండా సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని, ధనధాన్యాలను ప్రసాదిస్తుందని పురాణాలలో చాలా స్పష్టంగా చెప్పబడింది. అయితే మీరు బజారు నుండి ఉప్పును ఇంటికి తెచ్చుకున్న వెంటనే దానిని నేరుగా తీసుకుని వెళ్ళి వంటగదిలోని జాడీలలో పోయకుండా ఆ ప్యాకెట్ ఉప్పును ముందుగా మీ పూజా మందిరంలో దేవుడి పటాల ముందు కాసేపు ఉంచండి.
ఇలా చేయటం వల్ల ఆ ఉప్పుకు దైవశక్తి తోడే మరింత శక్తివంతంగా మారుతుంది. ఆ తర్వాతే మీరు ఆ ఉప్పును వంటలకు లేదా ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇక ఈ ఏకాదశి మంగళవారం కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు ఉప్పుతో చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవటం వల్ల నరఘోష, నరపీడ వంటి దోషాలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే ఒక గాజు బౌల్లో లేదా పింగాణీ పాత్రలో కొంచెం రాళ్ళ ఉప్పు పోసి బీరువా మీద కాకుండా ఇంట్లో ఏదైనా ఒక మూల ఉంచితే మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు ఉప్పును ఇంటికి తెచ్చుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉప్పుతో ఏ చిన్న పరిహారం చేసినా ఈరోజు తిరిగిలేని ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ చిన్న పని చేసి మీ ఇంట సిరి సంపదలను ఆహ్వానించండి. ఉప్పుతో పరిహారాలు చేయలేని వారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు. ఇక ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. ఈరోజు పచ్చకర్పూరం కూడా కొన్ని తెచ్చుకోవచ్చు. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం కనుక ఈరోజు పచ్చకర్పూరం తెచ్చుకుంటే మంచిది. పచ్చకర్పూరం తెచ్చుకోవటం వల్ల మనకు విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి. కాబట్టి పచ్చకర్పూరం ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరంతోనే స్వామివారికి హారతిని ఇవ్వండి. ఇలా ఇస్తే పూజ సంపూర్ణంగా స్వామివారు తీసుకొని కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. అలాగే మీరు స్వామికి పెట్టే ప్రసాదం మీద కూడా కొద్దిగా పచ్చకర్పూరం చల్లండి. ఏకాదశి పూట పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. కాబట్టి పచ్చకర్పూరం తెచ్చుకోండి. ఒకవేళ మేము పచ్చకర్పూరం తెచ్చుకోలేము అనుకుంటే మాత్రం నార్మల్గా పచ్చకర్పూరాన్ని స్కిప్ చేసి నార్మల్ కర్పూరం బిళ్ళల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ కర్పూరం బిళ్ళలు అయినా సరే తెచ్చుకోవచ్చు. ఇలా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం ఏది కొన్ని తెచ్చుకున్నా నిరంతరం డబ్బు వస్తుంది, సమస్యలు రావు, ధన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక 10 రూపాయలు పెట్టి కర్పూరం బిళ్ళల ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవచ్చు. కర్పూరం స్వామివారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకోవటం వలన మంచి జరుగుతుంది. కానీ చెడు అయితే జరగదు, అనేక మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అందుకే కర్పూరం ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. కర్పూరం ఇంటికి తెచ్చుకుంటారు కదా, ఆ తర్వాత కొద్దిగా కర్పూరాన్ని తీసుకుని చేతితో మెదిపి ఇల్లు తుడుస్తాం కదా, అలా తుడిచే నీటిలో ఆ కర్పూరం పొడిని వేయండి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు కొన్న కర్పూరంలో నుండి 2 కర్పూర బిళ్ళలు తీసుకొని మీ బీరువాలో డబ్బు దాస్తారు కదా, అంటే డబ్బు, బంగారము, ఆభరణాలు, కీలక పత్రాలు పెడుతూ ఉంటారు కదా బీరువాలో, అక్కడ మీరు 2 కర్పూర బిళ్ళలను పొడి చేసి చల్లండి. డబ్బు, బంగారం దాచే చోట ఇలా చల్లటం వలన మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. ఇలా బీరువాలో కర్పూరం చల్లితే మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి బీరువా దగ్గర ఇది చల్లండి. కర్పూరమే కదా అని దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఫలితం వస్తుంది అని అనుకుంటాము. కానీ దానివల్ల మనకు చాలా ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. కర్పూరంతో పాటుగా ఈరోజు మనం మన ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన వస్తువు ఏమిటి అంటే యాలకులు. సాధారణంగా మనం యాలకులను వంటల్లో సువాసన కోసం వాడుతూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం యాలకులు సాక్షాత్తు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు మరియు లక్ష్మీ కారకంగా చెప్పబడుతున్నాయి. యాలకులకు సహజంగానే ఒక అతీత శక్తి ఉంటుంది. అవి మన జీవితంలో వచ్చే విఘ్నాలను తొలగించడమే కాకుండా ఎన్నో రకాల తాంత్రిక మరియు దైవిక పరిహారాలలో కూడా అద్భుతంగా పనిచేస్తాయి. యాలకులు అనేవి మామూలు సుగంధ ద్రవ్యం కాదండి, అవి చాలా పవర్ఫుల్ శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఈ విశేషమైన రోజున కనీసం ఒక చిన్న ప్యాకెట్ యాలకులను అయినా సరే కొనుగోలు చేసి ఇంటికి తీసుకురండి. ఈరోజు యాలకులను ఇంటికి తెచ్చుకోవటం అంటే అదృష్టాన్ని 2 చేతులా ఆహ్వానించినట్లే. ఎందుకంటే యాలకులకు ధనాన్ని మరియు అదృష్టాన్ని ఆకర్షించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలక డబ్బు లేక నరకం చూస్తున్నామని, ధనం రావటం లేదని లేదా వచ్చిన ధనం నిలవటం లేదని తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు యాలకులను తెచ్చుకొని ఆ యాలకులతో ఒక పరిహారం చేయండి. మీరు బజారు నుండి యాలకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత సాయంత్రం వేళ మీరు దేవుడి దగ్గర పిండి దీపం కానీ లేదా సాధారణ దీపం కానీ పెడతారు కదా, అప్పుడు ఆ దీపం వెలిగించే ముందు ఒక యాలుక్కాయను తీసుకోండి.
ఆ యాలుక్కాయను మీ కుడి చేతిలో గట్టిగా పట్టుకుని నా ధన ద్వారాలు తెరుచుకోవాలి, నా ఆర్థిక కష్టాలు తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని మీ కోరికను బలంగా కోరుకుని ఆ యాలుక్కాయలను ఆ నూనెలు లేదా నేతితో వేసి అప్పుడు దీపాన్ని వెలిగించండి. ఆ దీపం శాంతించిన తర్వాత లేదా కొండెక్కిన తర్వాత అందులో ఉన్న ఆ యాలుక్కాయను తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. మీ ఆర్థిక సమస్యలు మెల్లగా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు మర్చిపోకుండా యాలుక్కాయలను ఇంటికి తెచ్చుకొని వీలైతే ఈ చిన్న పరిహారాన్ని పాటించి శుభాలను పొందండి. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ గోమూత్రాన్ని ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే లక్ష్మీ నారాయణులు ఇద్దరికీ ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా గుమ్మాల దగ్గర, ఇంట్లో మరియు పూజా గదిలో ఆ గోమూత్రాన్ని కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల ఇంట్లోని అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక తర్వాతి వస్తువు ఏమిటి అంటే ఆవాలు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కూడా మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా ఆవాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఆవాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న ఆవాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు ఆవాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా ఆవాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చక్కటి యోగం కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాలను పొందుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కనుక ఆవాలను ఈ ముక్కోటి ఏకాదశి రోజు కొని తెచ్చుకోండి. ఆ తర్వాత బెల్లం లేదా పంచదార కానీ ఇంటికి తెచ్చుకోండి. బెల్లం అంటే భగవంతుడికి చేరే పదార్థం. పంచదార కూడా తీపి పదార్థం. పంచదార, బెల్లం రెండూ ఒకటే. ఈ రెండిటిల్లో ఏది మీకు ఉపయోగపడుతుందో అది తెచ్చుకోండి. ఈ రోజున మీరు బెల్లం తెచ్చుకుంటే కనుక బెల్లంతో బియ్యం పిండి కలిపి ఆవుకు తినిపించండి. పంచదార తెచ్చుకుంటే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా పెట్టండి. అలా పెడితే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరతాయని మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రెండిటిలో నుంచి ఏదైనా ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత లక్ష్మీకారకమైన వస్తువు అయిన గవ్వలను కొని తెచ్చుకోండి. గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. సముద్రంలోనే ఆదిశేషువు మీద విష్ణుమూర్తి నిద్రిస్తూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గవ్వలు కూడా సముద్రం నుంచి వచ్చాయి. కాబట్టి ఆ గవ్వలకు విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది. గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక 100 రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు. లేనివారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా ఒక 5 గవ్వలను అయినా తెచ్చుకోండి. ఆ గవ్వలను ముందు ఒక 10 నిమిషాల పాటు స్వామివారి ముందు ఉంచి తర్వాత బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ సంపాదన పెరుగుతుంది. మనం మొత్తం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని తెచ్చుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో
ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ ఈరోజు ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో ఉంది కనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు. ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కొనకూడదు. నూనె అనేది శని ప్రభావంతో కూడుకున్నది అని, ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ధనియాలు కూడా ఈరోజు కొనకూడదు. ధనియాలను ధనానికి ప్రతీకగా భావిస్తాం. కానీ ఏకాదశి రోజున వాటిని కొనటం వల్ల ధనం నిలవదు. ఇక ఉక్కు వస్తువులు అంటే ఇనుముతో చేసిన కత్తులు, గరిటెలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు. ఉక్కు వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. వీటితో పాటు చాలామంది పొరపాటున చేసే పని ఏమిటంటే చీపురు కొనటం. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ ఏకాదశి రోజున కొత్త చీపురు కొనటం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించటమే అని అర్థం. అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ, మెంతులు, మెంతికూర వంటివి కూడా ఈరోజు కొనవద్దు. జీవితం తీపిగా సాగాలని కోరుకునే రోజున చేదు వస్తువులను ఇంటికి తేవటం అశుభంగా భావిస్తారు. కాబట్టి మీకు ఏవైనా సామాగ్రి అవసరమైతే ఏకాదశి కంటే ఒక రోజు ముందే కొన్ని పెట్టుకోండి, లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉద్దాన ఏకాదశి నాడు మేల్కొని సర్వ దివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ, రుద్ర, మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం అవడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు వచ్చింది. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి రోజు దేవుడిపై మనస్సును పెట్టి దేవుడికి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసం అంటారు. దేవుడికి దగ్గరగా ఎలా ఉండాలో శాస్త్రాలలో చెప్పారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలను ఆధీనంలోనికి తీసుకుని ఒకటిగా చేసి భగవంతుడిపై మనసును లగ్నం చేయటం ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన వైకుంఠ వాసం కలుగుతుంది.
ఈ భూమి మీద 33 కోట్ల మంది దేవతలు ఉండే ఈరోజు ఉపవాసం ఉంటే మహాపుణ్యం. ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే చాలామందికి ఈ ఉపవాసం ఎలా చేయాలో తెలియదు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి. ఇక ఈరోజు రాత్రి జాగారం చేయాలి. జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం, విష్ణుమూర్తికి సంబంధించిన కథలను చదువుకుంటూ ఉండాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీహరిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి. ద్వాదశి రోజు ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రోజు అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది. అదేమిటంటే ఏకాదశి రోజున పండ్లు, పచ్చిపాలు, ద్రవ పదార్థాలు తీసుకోవద్దు. ఈరోజు బాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి బియ్యంతో కూడుకుని ఉన్నటువంటి ఎటువంటి పదార్థాలైనా సరే ఏకాదశి రోజున తినకూడదు. ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము, పండ్లు, పాలు, ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. కానీ వీటిని మితంగా తీసుకోవాలి. తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు. ఇక ఈరోజు చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు. వీరు పూజ, దేవాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అంటూ ఉంటారు. ఆ సమయంలో జీర్ణ సంబంధమైన వ్యాధులు రావటం, మనసులో అలజడి రేగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసము, జాగరణ పాటించటం ద్వారా శరీరము, మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో భగవంతుని మీద మనసు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం, జాగరణం చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. అలాగే ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రిన పండ్లు కానీ టిఫిన్ కానీ తిని పడుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజున కేవలం తులసి నీళ్లను మాత్రమే తీసుకోవాలి. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు, పాలు తీసుకోవాలి. అవి మితంగానే తీసుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి రోజున ఒక్కసారిగా ఆహారం తీసుకోకూడదు. ద్వాదశి రోజున దైవ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు. రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయటం మంచిది. అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. ఒక్క రోజంతా కూడా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం తినటం వల్ల జీర్ణకోశ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కూర్మ పురాణం 6 ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది. అవి 1 ఉపవాసము, 2 ఏకభక్షము, 3 నక్తము, 4 ఆయా చిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా ఆ భోజనంతో గడిపి సాయంకాలమున విష్ణు పూజ చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తము పాటించాలి. అంటే ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపహారమును కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వది అయినటువంటి ఆయా చిత్తమును పాటించాలి. ఆయా చిత్తము అంటే భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని
ఆయా చిత్తము అంటారు. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామ స్మరణలో గడపాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయినటువంటి తిలదానము చేయవలెను. అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానం అంటారు. ఈ 6 పద్ధతుల్లో ఈరోజు ఏ పద్ధతిని కూడా ఆచరించకుండా ఉంటే వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా మందిరంలోనే విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పువ్వులు తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.